మొత్తం అందరికీ ఆ వచ్చిన అమ్మాయే కారణం. 25 ఏళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా చూడాలి? మనతో సమానంగా, మన కూతురుతో సమానంగా చూడొద్దు. వచ్చిన 3వ రోజున ఆక్షేపణలా. అక్కడి నుంచి ఇవాళ కోడళ్ళు తగులుకున్నారు. అత్తకాయల పెత్తనాలు ఎప్పుడు పోయాయి, కోడళ్ళ పెత్తనాలే మొదలు. అసలు ఇప్పుడు రాగానే ముందు కొడుకు చెప్పే మాట ఏంటంటే, మీ అమ్మాయి ఎప్పుడు పంపేస్తావు బయటికి చెప్పు, కూతురు ఉంది కదా వెళ్ళొచ్చు కదా, తమ్ముడు ఉన్నాడు కదా వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఉంటుందంటే అత్తమానం. ఇదే మాట ఇక్కడ. వీడు చేస్తాడు ఇక్కడ, అడు చెప్పలేక ఇటు చెప్పలేక. తల్లిని వదలలేడు, పెళ్ళాన్ని వదలలేడు. ఈ బుద్ధులు ఎందుకు వస్తున్నాయండి? స్వార్థమే కదా. నువ్వు రాగానే అత్తగారు వెళ్ళిపోవాలా? ఏం పాపం చేసింది? 25 ఏళ్ళు పెంచింది ఆవిడకి. నీ తల్లి అయితే వెళ్ళిపోమంటావా? నీ తల్లి అయితే వెళ్ళిపోమంటావా? ఓ పక్క మా వదినకి మా అమ్మ అంటే నచ్చదు, నీకు నీ అత్తగారు అంటే నచ్చింది, అది చెప్పు ముందు. మీ వదిన సంగతి వదిలే. ఆడపడుచు మీద నేరాలు, మరదల మీద నేరాలు, మన సంగతి ఏమిటో మనం చూసుకోం. అక్కడ సమస్య అంతా అక్కడే ఉంది.